హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ స్పోర్ట్స్. గైస్, ముంబై ఇండియన్స్ అయితే ఎట్టకేలకు వాళ్ళ ఖాతానైతే తెరిచారు. వాంకనే స్టేడియంలో కేకేఆర్ ని చిత్తు చేసి బ్యాక్ టు బ్యాక్ 2 లాసెస్ తర్వాత కేకేఆర్ పై 8 వికెట్స్ తో మ్యాచ్ గెలిచి ఫ్యాన్స్ కి తమ మొదటి విజయాన్ని అందించారు. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకోవడంతో కేకేఆర్ కి బ్యాటింగ్ దిగడమే ఆలస్యం. ఫస్ట్ ఓవర్ ముగియ కన్నా ముందే నారాయణ్ వికెట్ కోల్పోయారు కేకేఆర్. ఆ నెక్స్ట్ ఓవర్ లో మరో ఓపెనర్ డికాక్ వికెట్ కూడా చాలా సింపుల్ గా తీసుకున్నారు. ఆ తర్వాత పవర్ ప్లే ముగిసేసరికి 5 వికెట్స్ తీసి కేకేఆర్ ని పీకల్లోతో కష్టాలకు తోశారు. ఎంఐ బౌలర్ స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ని చాలా సింపుల్ గా అవుట్ చేస్తూ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ కి వణుకు పుట్టించారు. రఘువంశీ 26 రన్స్, అలాగే రింకు సింగ్ 22 రన్స్ తప్పించి ఏ ప్లేయర్ కూడా 20 రన్స్ ని క్రాస్ చేయలేకపోయారు. ఇలా ముంబై బౌలర్ దాటికి కేకేఆర్ 16.2 ఓవర్స్ కే ఆల్అౌట్ అయ్యి 116 రన్స్ మాత్రమే చేయగలిగారు. ముంబై బౌలింగ్ లో మాత్రం అశ్వనీ కుమార్ తన మొదటి మ్యాచ్ లోనే మొదటి బాల్ కి వికెట్ తీసుకుని మ్యాచ్ మొత్తంలో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసి కేకేఆర్ కి చుక్కలు చూపించాడు. అలాగే దీపక్ చహర్ 2 వికెట్స్ అండ్ మిగతా బౌలర్స్ చెరో వికెట్ తీసుకుని 16.2 ఓవర్స్ కి కేకేఆర్ ని ఆల్అౌట్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఎంఐ బ్యాట్స్మెన్స్ చాలా సింపుల్ గా స్కోర్ ని చేసి కేవలం 12.5 ఓవర్స్ కి మ్యాచ్ ని ముగించారు. ఇందులో రోహిత్ శర్మ 13 రన్స్, డికిల్టన్ 5 సిక్సెస్ అండ్ 4 ఫోర్స్ తో చెలరేగి ఆడి 62 రన్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే విల్ జాక్స్ 16 రన్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్ 2 సిక్సెస్ అండ్ 3 ఫోర్స్ తో 27 రన్స్ చేసి 12.5 ఓవర్స్ కి మ్యాచ్ ని ముగించి ఎంఐకి ఫస్ట్ విన్ అందించారు. కేకేఆర్ బౌలింగ్ లో రసెల్ ఒక్కడే 2 వికెట్స్ తీశాడు. మిగతా ప్లేయర్స్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో ఐపీఎల్ 2025 లో లోయెస్ట్ స్కోర్ 116 రన్స్ ని ఎంఐ బ్యాట్స్మెన్స్ 12.5 ఓవర్స్ కే ముగించి 8 వికెట్స్ తో ఘనంగా విజయం సాధించారు. గైస్, బ్యాక్ టు బ్యాక్ 2 లాసెస్ తర్వాత ఎంఐ కంబ్యాక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి గైస్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.